వెల్కమ్ టు మై ఛానల్ హాజీ షేక్ నాగూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 23 అల్ మూమినూన్ విశ్వాసుల్ సూరా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 51. يا أيها الرسل كلوا من الطيبات واعملوا صالحا إني بما تعملون عليم. ఆయత్ నంబర్ 51. ఓ ప్రవక్తలారా, పరిశుద్ధ వస్తువులు తినండి, సదాచరణ చేయండి, మీరు చేసేదంతా నాకు తెలుసు. వ్యాఖ్యానం 60. తయ్యిబాత్ అంటే పరిశుద్ధమైన, ధర్మసమ్మతమైన, స్వాదిష్టమైన, రుచికరమైన వస్తువులు అని భావం. కొందరు దీన్ని ధర్మసమ్మతమైన అని అనువదించారు. రెండు అర్థాలు సరైనవే. ఎందుకంటే పరిశుద్ధమైన ప్రతి వస్తువును అల్లాహ్ ధర్మసమ్మతం హలాల్ గావించాడు. కాగా ధర్మసమ్మతమైన ప్రతి ఆహార వస్తువు పరిశుభ్రమైనదే, రుచికరమైనదే అయి ఉంటుంది. అశుద్ధమైన పదార్థాలను అల్లాహ్ అధర్మంగా, హరాంగా ఖరారు చేయటానికి ప్రధాన కారణం అవి పర్యవసానం రీత్యా మంచివి కాకపోవడమే. పైగా అవి హానికరమైనవై ఉంటాయి. అశుద్ధమైన, నిషిద్ధమైన వస్తువులను తినే జాతుల వారికి వారి ఆహార అలవాట్ల మూలంగా అవి వారికి ఒకంత తృప్తిని ఇచ్చినా వాటి ఫలితము మాత్రం బాగుండదు. ఇక సదాచరణ గురించి ఖురాన్ హదీసులకు అనుగుణంగా షరియతుకు బద్ధంగా ఉన్నదే సదాచరణ. అంతేగాని ప్రజలకు మంచివిగా అనిపించినవన్నీ మంచి పనులు కాలేవు. చాలామంది ప్రజలు పాల్పడే బిద్ అతులు, ధర్మంలో కల్పించుకోబడిన పలు సరికొత్త అంశాలు కూడా చూడడానికి ఎంతో అందంగా, పుణ్యప్రదమైనవిగా అగుపిస్తాయి. కానీ ఇస్లాం ధర్మంతో వాటికి ఏమాత్రము సంబంధం ఉండదు. పైగా అవి అపమార్గానికి దారి తీస్తాయి. ధర్మంలో కొత్త బాణీని మొదలెట్టిన వారికి ఆ పనులు ఎంతో ఇంపుగా ఉంటాయి. తాము నిర్వర్తించవలసిన విద్యుక్త ధర్మాల కన్నా, సున్నతుల కన్నా, పుణ్యప్రదమైన అంశాల ముస్తహబ్బాత్ కన్నా ఈ బిద్ అత్తులకే వారు ప్రాముఖ్యం ఇస్తారు. కానీ ప్రయోజనం శూన్యం. పరిశుద్ధమైన ఆహార పదార్థాలతో పాటు సదాచరణను ప్రస్తావించడం గమనించదగిన విషయం. పరిశుద్ధమైన, ధర్మసమ్మతమైన వస్తువులకు సదాచరణ అమలే సాలేకు అవినాభావ సంబంధం ఉంది. ఇవి ఒకదానికొకటి సహాయకారి వంటివి. హలాల్ సంపదనను తినేవాడికి సదాచరణ సులభమవుతుంది. మరోవైపు సదాచరణ మనిషిని హలాల్ సంపాదన కోసం పురుగొల్పుతూ ఉంటుంది. ధర్మబద్ధంగా లభించిన దాంతోనే తృప్తి చెందే మంచి ప్రేరణ కూడా ఇస్తుంది. అందుకే అల్లాహ్ తన ప్రవక్తలందరినీ ఈ రెండు విషయాలను ఖచ్చితంగా పాటించవలసిందిగా ఆదేశించాడు. అందుకే దైవ ప్రవక్తలు కూడా స్వయంగా చెమటూడ్చి సంపాదించిన దానిలో జీవనావసరాలు తీర్చుకునేవారు. దైవ ప్రవక్త హజ్రత్ దావూద్ అలైహిస్సలాం గురించి ఈ విధంగా అనబడింది: కానా యాకులు మిన్ కస్బి యదిహి. ఆయన తన చేతులతో సంపాదించిన దానిని భుజించేవారు. సహీ బుఖారీ అల్ బుయూ. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: ప్రతి ప్రవక్త గొర్రెల కాపరిగా పనిచేశారు. నేను సైతం మక్కావాసుల గొర్రెల్ని కొద్దిపాటి కూలిపై మేపాను. సహీ బుఖారీ కితాబుల్ ఇజారా. కానీ ఈనాటి బూర్జువాలు, బ్లాక్మెయిర్లు, స్మగ్లర్లు, వడ్డీ వ్యాపారులు, అవినీతిపరులు కష్టపడి చెమటూడ్చి సంపాదించి తినే వారిని అల్పులుగా, బడుగు జీవులుగా, అమాయకులుగా చిత్రీకరిస్తున్నారు. మరి చూడబోతే షరియత్ దృష్టిలో ఆదరణీయులు ఈ కష్టజీవులే, హలాల్ సంపదనను తినేవారే. ఒక ఇస్లామీయ సమాజంలో అధర్మ సంపాదకులకు ఎలాంటి విలువ, ఆదరణ లేదు. వారు ఖారూన్ ఖజానాలకు యజమానులైనా సరే. అయితే పగలల్లా శ్రమించి ధర్మసమ్మతంగా సంపాదించిన కొద్దిపాటి వేతనంతో కడుపు నింపుకునేవారే ఇస్లాం దృష్టిలో, అల్లాహ్ దృష్టిలో ఎంతో గౌరవనీయులు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఈ విషయాన్ని గురించి చాలా గట్టిగా తాకీదు చేశారు.
అధర్మ సంపాదనను ఆర్జించేవాని దాన ధర్మాలను గాని ప్రార్థనను గాని అల్లా ఆమోదించడు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వక్కాణించారు. సహీ ముస్లిం కితాబు జకాత్. ఆయత్ నంబర్ 52. وإن هذه أمتكم أمة واحدة وأنا ربكم فاتقون. ఆయత్ నంబర్ 52. నిశ్చయముగా మీ ఈ ధర్మం ఒకే ధర్మం, నేనే మీ అందరి ప్రభువును, కాబట్టి మీరు నాకు భయపడండి. వ్యాఖ్యానం 61. ఇక్కడ ఉమ్మతున్ అంటే ధర్మం, దీన్ అని అర్థం. ఒకే ధర్మం అంటే దైవ ప్రవక్తలంతా ఒకే దేవుని ఆరాధన వైపు పిలుపు ఇచ్చారని భావం. కానీ ప్రజలు ఏకదైవారాధనా ధర్మాన్ని విడనాడి వేరువేరు వర్గాలుగా సమూహాలుగా విడిపోయారు. ప్రతి వర్గం తాను అవలంబించే మతధర్మం మాత్రమే సరైనదని తలంచి సంతృప్తి చెందింది. వాస్తవానికి అది సత్యానికి బహుదూరాన ఉన్నప్పటికీ తన అభిమతం విషయంలో మటుకు రాజీ పడలేదు. ఆయుతుల నంబర్స్ 53, 54. فتقطعوا أمرهم بينهم زبرا كل حزب بما لديهم فرحون. ఆయత్ నంబర్ 53. అయితే వారంతట వారే విభేదించుకుని తమ ధర్మాన్ని ముక్క చెక్కలుగా చేసుకున్నారు. ప్రతి మతవర్గం తన వద్దనున్న దాంతోనే సంబరిపడిపోసాగింది. فذرهم في غمرتهم حتى حين. ఆయత్ నంబర్ 54. కనుక నువ్వు కూడా వాళ్లను వాళ్ళ ఏమరపాటులో కొంతకాలం మునిగి ఉండేలా విడిచిపెట్టు. వ్యాఖ్యానం 62. అపమార్గపు అంధకారం కూడా ఎంతో భయంకరమైనది. ఈ గాఢాంధకారములో చిక్కుకున్న మనిషి దృష్టికి సత్యం కానరాదు. ఈ ఆయతులో గమ్ రతిన్ అనే పదం వచ్చింది. అధిక పరిమాణంలో ఉండి నేలను కప్పి ఉండే నీరు అని దాని అసలు అర్థం. అయితే ఇక్కడ దానికి భ్రాంతి, ఏమరుపాటు, అపమార్గం అన్న అర్థాలు వస్తాయి. ఆయతుల నంబర్స్ 55, 56, 57, 58. أيحسبون أن ما نمدهم به من مال وبنين. ఆయత్ నంబర్ 55. సంతానం మరియు సంపదల ద్వారా మేము వారికి ప్రసాదిస్తున్న సమృద్ధిని చూసి వారేమనుకుంటున్నారు? نسارع لهم في الخيرات بل لا يشعرون. ఆయత్ నంబర్ 56. తమకు మేళ్లు చేయడంలో మేము వేగురు పడుతున్నామని వారు తలపోస్తున్నారా? లేదు లేదు, వారసలు యథార్థాన్ని గ్రహించటం లేదు. إن الذين هم من خشية ربهم مشفقون. ఆయత్ నంబర్ 57. నిశ్చయముగా ఎవరు తమ ప్రభువు పట్ల భీతితో భయపడుతున్నారో. والذين هم بآيات ربهم يؤمنون. ఆయత్ నంబర్ 58. మరెవరు తమ ప్రభు ఆయుతులను విశ్వసిస్తున్నారో. ఆయుతుల నంబర్స్ 59, 60. والذين هم بربهم لا يشركون. ఆయత్ నంబర్ 59. ఎవరు తమ ప్రభువుకు సహవర్తులను కల్పించకుండా ఉంటారో. والذين يؤتون ما آتوا وقلوبهم وجلة أنهم إلى ربهم راجعون. ఆయత్ నంబర్ 60. ఇంకా దైవ మార్గములో ఇవ్వవలసిన దాన్ని ఇస్తూ కూడా తమ ప్రభువు వద్దకు మరలిపోవలసి ఉందనే భావనతో ఎవరి హృదయాలు వణుకుతూ ఉంటాయో. వ్యాఖ్యానం 63. వారు అల్లాహ్ మార్గములో ఖర్చు చేస్తారు, అయినా సరే అల్లాహకు భయపడుతూ ఉంటారు. తమ దాన ధర్మాల్లో సత్కార్యాలలో ఎక్కడ ఏ లోపం ఏర్పడిందో దాని మూలంగా అల్లాహ్ తమను ఎక్కడ నిలదీసి అడుగుతాడోనన్న భావనే అందుకు కారణం. హదీసులో ఈ విధంగా ఉంది: భయపడుతూ ఉండేది ఎవరు? త్రాగుబోతులా, వ్యభిచారులా, దొంగలా అని హజరత్ ఆయిషా రజల్లాహు తఆలా అన్హా సందేహపడగా, కాదు, నమాజు చేసేవారు, ఉపవాసాలు పాటించేవారు, దాన ధర్మాలు చేసేవారు అల్లాహకు భయపడుతూ ఉంటారు. తమ వల్ల జరిగిన ఏ తప్పిదం మూలంగా తమ సత్కార్యాలు స్వీకారయోగ్యం కాకుండా పోతాయో నన్న
భయం వారిని పీడిస్తూ ఉంటుంది అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు. తిర్మిజీ మోమినూన్ సూరా, ముస్నదే అహ్మద్ 6/160-195. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.